यत्र सदा प्रदीप्तम् सकलप्रजाज्योतिष्यम् श्रीकरं शुभकरं। ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాసుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా సంఖ్యాశాస్త్ర విశిష్టత అన్న అంశంలో భాగంగా 2వ తారీఖున జన్మించిన వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారి బలాలేంటి, బలహీనతలేంటి, వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, వారికి ఏ రంగులు అదృష్టాన్ని కలిగిస్తాయి, వారంలో ఏ రోజుల వారికి అదృష్ట రోజులుగా మనం చెప్పవచ్చు అన్న అంశం, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా సూర్య భగవాన్ని నిత్యం ఆరాధించేవాడు ఏ పుష్పాలతోటి పత్రాలతోటి స్వామివారిని పూజిస్తే సూర్య భగవాన్ యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అన్న అంశాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. గురువారం 16వ తారీఖు ఏప్రిల్ నెల 2015వ సంవత్సరం, శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, తిథి బహుళ ద్వాదశి ఉదయం 7:40 వరకు, తదుపరి త్రయోదశి తెల్లవారుజామున 5:11 వరకు, అంటే తెల్లవారితే శుక్రవారం. నక్షత్రం పూర్వాభాద్ర రాత్రి 8:35 వరకు, ఇవాళ వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 9:55 నుంచి 10:45 వరకు, తదుపరి దుర్ముహూర్తం పగలు 2:52 నుంచి 3:43 వరకు, రాహుకాలం పగలు 1:30 నుంచి 3 వరకు, యమగంటం ఉదయం 6 నుంచి 7:30 వరకు. ఈరోజు శుభ సమయాలు ఏం లేవు. ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి పూర్వపు మిత్రుల యొక్క కలయిక చాలా ఆనందం కలుగుతుంది. వారితోటి విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. ఆలయాలు కూడా మేషరాశి వారు సందర్శిస్తారు. వీరి పరపతి కూడా అనూహ్యంగా పెరుగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేయాలి అని చెప్పి అనుకున్న వారి కోరిక కూడా నెరవేరుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్న చికాకులు తొలగుతాయి. పారిశ్రామిక వ్యవసాయ రంగాల వారి కృషి కూడా ఫలిస్తుంది. సినీ కళాకారులకు సన్మానాలు. విద్యార్థులు ఉత్సాహంగా ముందుకు సాగుతారు. మహిళలు ఈరోజు శుభ వర్తమానాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతోటి మనస్పర్ధలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా సమసిపోతాయి. షేర్ క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక మేషరాశి వారికి ఇవాళ కాస్త రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభరాశి వారు నూతన ఉత్సాహంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులతోటి కూడా వీరు చాలా ఆనందంగా గడుపుతారు. ఏదో సాధించాలన్న తపన ఈ రాశి వారికి రోజు మరింతగా పెరుగుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ప్రశంసలు, సన్మానాలు. పారిశ్రామిక వ్యవసాయ రంగాల వారు తమ లక్ష్యాలను సాధిస్తారు. సినీ కళాకారులకు అవార్డులు కూడా లభించవచ్చు. విద్యార్థులకు నూతన అవకాశాలు దగ్గరకు వస్తాయి. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృషభ రాశి వారికి ఇవాళ కాస్త రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో ఆటుపోట్లు అధికమవుతాయి. దూర ప్రయాణాలు కూడా ఈరోజు వీరికి ఉంటాయి. సన్నిధులతోటి తగాదాలు అధికమవుతాయి. కావున జాగ్రత్త వహించాలి. విలువైన ఆభరణాలు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు, విలువైన డాక్యుమెంట్స్ తమ వెంట తీసుకెళ్లేటప్పుడు ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. కుటుంబ సమస్యలతోటి ఈరోజు కొంతవరకు వీరు కలత చెందుతారు. వ్యాపార వర్గాల వారికి ఈరోజు వ్యాపారాలు సాధారణంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు బదిలీల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారి కోరిక ఓ కొలిక్కి వస్తుంది. పారిశ్రామిక వర్గాల వారికి నిరాశ తప్పదు. సినీ కళాకారులకు అవకాశాలు అంతగా కనిపించవు. విద్యార్థులకు ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. మహిళలకు మానసిక అశాంతి అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. ఇక మిథున రాశి వారికి వాళ్ళ కాస్త రంగు కాఫీ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈరోజు గందరగోళంగా ఉంటుంది. కష్టానికి కూడా తగిన ఫలితం కనిపించదు. బంధువులతోటి కూడా కర్కాటక రాశి వారికి అకారణంగా తగాదాలు ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి నిరుత్సాహంగానే గడుస్తుంది. సినీ కళాకారుల అంచనాలన్నీ కూడా తారుమారవుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ వాయిదా పడతాయి.
విద్యార్థులు తమ లక్ష్యాలు చేరుకునేందుకు మరింతగా కష్టపడాలి. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిదని చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం, హనుమాన్ చాలీసా పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు నూతన పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు మరింతగా పెరుగుతాయి. వీరి ఊహలు కూడా నిజమవుతాయి. చిన్నాటి స్నేహితులు కలుసుకుని వారితో ఉల్లాసంగా గడుపుతారు. ఆహ్వానాలు కూడా అందుకుంటారు. ఆదాయం వీరికి ఈరోజు మరింతగా పెరుగుతుంది. వ్యాపార వర్గాల వారు పెట్టుబడుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతుల కోసం ఎవరైతే కృషి చేస్తున్నారో వారి కోరిక కూడా నెరవేరుతుంది. పారిశ్రామిక వర్గాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు, సినీ టీవీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు, విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం లభించడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. సింహరాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు కాఫీ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి వారి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారి ఆర్థిక పరిస్థితి ఈరోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాంట్రాక్ట్ రంగం వారు కొత్త కాంట్రాక్టులు పొందుతారు. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. విలువైన సమాచారాన్ని కూడా ఈరోజు కన్యారాశి వారు అందుకుంటారు. చిరకాల ప్రతిథులు కూడా స్నేహితులుగా మారతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలు దొక్కుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ ఆహ్వానాలు, సినీ టీవీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు. విద్యార్థులు ఈరోజు అవకాశాలతోటి ఉక్కిరి బిక్కిరవుతారు. నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడతారు. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. మహిళల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. కన్యారాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు కాఫీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ సాయిబాబా వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు దూర ప్రయాణాలు ఉండవచ్చు. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. పనుల్లో అవాంతరాలు, ప్రయాణాల్లో అవాంతరాలు అధికంగా ఉంటాయి. బంధువులతోటి తగాదాలు మరింత అధికమవుతాయి. గతంలో సహాయం అందిస్తాం అని చెప్పిన వారు వెనకడుగు వేయడం వల్ల కొంతవరకు వీరు నిరాశ చెందుతారు. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికందక ఇబ్బంది పడతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో పెట్టుబడుల్లో ఆటంకాలు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి అదనపు బాధ్యతలు. పారిశ్రామిక వర్గాల వారికి కూడా నిరుత్సాహంగా గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు మానసిక అశాంతి అధికమవుతుంది. విద్యార్థులు మరింత కష్టపడితే కానీ ఆశించిన ఫలితాలు సాధించలేరు. మహిళలకు కుటుంబ సమస్యల నుంచి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. ఇక తులారాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం, శివుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేశారు. ఆర్థికపరమైన హామీలు ఇచ్చేటప్పుడు వృశ్చిక రాశి వారు 1-2 సార్లు ఆలోచించుకుని ఆర్థికపరమైన హామీలు ఇవ్వడం చాలా మంచిది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి నిరుత్సాహం అధికమవుతుంది. పారిశ్రామిక వర్గం వారికి ఒత్తిడులు తప్పవు. సినీ టీవీ కళాకారులకు కొంత గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. విద్యార్థులు కూడా అనుకున్న ఫలితాలు రాకపోవడం వల్ల నిరాశ చెందుతారు. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు పసుపు రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభకార్యాల్లో కూడా ఈరోజు చురుగ్గా పాల్గొంటారు. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికంతుంది. దీనివల్ల ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో వారి అంచనాలు నిజమవుతాయి. పారిశ్రామిక వర్గాల వారు నూతన ఉత్సాహంతో గడుపుతారు. విద్యార్థులు కూడా సంతోషకరమైన వార్తలు వింటారు. సినీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు. మహిళలకు కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరుతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక ధనురాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరు కూడా సూర్యారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సన్నిధులతోటి కూడా మకర రాశి వారికి విభేదాలు నెలకొంటాయి. పనుల్లో ఆటంకాలు కూడా నెలకొంటాయి. ఇంటా బయట కూడా చికాకులు తప్పవు. ఆలోచనలేవి కూడా నిలకడగా ఉండవు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు ముందుకు సాగవు. దీనివల్ల మనస్తాపం చెందుతారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు, చేర్పులు. పారిశ్రామిక రంగం వారికి ఒడిదుడుకులు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా కొంత గందరగోళం తప్పదు. విద్యార్థులకు ఒత్తిళ్లు తప్పవు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతుంది. దీనివల్ల ఒంటరి పోరు చేయక తప్పదు. షేర్ల క్రయ విక్రయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిదని చెప్పవచ్చు.
ఇక మకర రాశి వారికి వాళ్ళకి వచ్చే రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం, సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో ఈరోజు విజయం చేకూరుతుంది. అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. సేవా కార్యక్రమాల్లో కూడా ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. పరపతి కూడా వీరికి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆస్తి వివాదాలు ఏమన్నా ఉంటే కూడా అవన్నీ కూడా తీరుతాయి. భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు, విద్యార్థులు కూడా ఈరోజు ఆనందంగా గడుపుతారు. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. మహిళల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక కుంభరాశి వారికి వాళ్ళకి వచ్చే రంగు గులాబీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు ఆదాయం తగ్గి రుణాలు చేస్తారు. పనుల్లో అవరోధాలు, ఆటంకాలు అధికమవుతాయి. ఇంటా బయట చికాకు కూడా అధికమవుతుంది. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తగా కాపాడుకోవాలి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చేర్పులు. పారిశ్రామిక వర్గాల వారికి కూడా నిరాశ తప్పదు. సినీ, టీవీ కళాకారులు కొంత ఆందోళన చెందుతారు. విద్యార్థుల అంచనాలన్నీ కూడా తప్పుతాయి. మహిళలకు మానసిక ఆందోళన అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక మీనరాశి వారికి వాళ్ళకి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం చాలా మంచిది. వినాలుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈ రోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయ అవకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు గురువారం కావున గురుగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో గురుగ్రహ దోషం వల్ల ఎవరికైతే ఇబ్బందులు అధికంగా ఉన్నాయో, శుభకార్యాలు ఎంత ప్రయత్నం చేసినా ముందుకు వెళ్ళడం లేని చెప్పి అనుకుంటున్నారు అటువంటి వారు ఈరోజు గురుగ్రహానికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు నిర్వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయం తీసుకోవాలి లేదా ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో దగ్గరలో ఉన్నటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయానికి కానీ రాఘవేంద్ర స్వామివారి ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారికి యథాశక్తిగా అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి మనసులో ఉన్నటువంటి వారి సంకల్పాన్ని స్వామివారికి నివేదించుకుని ముందుకు వెళ్ళడం వల్ల తప్పకుండా కూడా వారి విజయ అవకాశాలు మెరుగుపడతాయి. మనం నిన్నటి నుంచి శ్రీకరం శుభకరం కార్యక్రమంలో మన పుట్టిన తేదీ ప్రభావం మన మీద ఏ విధంగా ఉంటుంది, దీనివల్ల మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, మన బలాలేంటి బలహీనతలేంటి అన్న అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకండి ఈ విషయం మనకు దీంతో ఉపయోగం ఏముంది అంటే, మనం ఏదైనా ఒక కార్యాలయంలో ఒక వ్యక్తిని కలవడానికి వెళ్ళినప్పుడు లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరినో కానీ బంధుమిత్రుల్లో కానీ వారి పుట్టిన తేదీని కానీ మనం ఒకసారి గమనించగలిగితే వారి యొక్క బలాలేంటి బలహీనతలేంటి, వారి ఆలోచన విధానం కానీ వారి మాట తీరు కానీ ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు మనం ముందుగానే గ్రహించవచ్చు. దీనివల్ల ఏమవుతుంటే ఎదుటి వ్యక్తులతోటి మనకి ఏదైనా ముఖ్యమైన పని ఉందనుకోండి, దానికి అనుకూలంగా మనం కూడా మాట్లాడటం వీలవుతుంది. ఎదుటి వ్యక్తులను ఎలా హ్యాండిల్ చేయాలి అన్న విషయంలో సంఖ్యాశాస్త్రం అన్వేషణ చేయగా చెప్పవచ్చు. ఎదుటి వ్యక్తుల మనసులో ఉన్న ఆలోచనలు ముందుగా మనం చదవడానికి సంఖ్యాశాస్త్రం చక్కగా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నేను నిన్నటి నుంచి ఏం చేస్తానంటే ఒక్కొక్క తేదీని తీసుకుంటూ వారి యొక్క గుణగణాలు, బలాలు, బలహీనతలు వివరించే ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగా ఈనాటి కార్యక్రమంలో ఏ మాసంలో అయినా సరే 2వ తారీఖున జన్మించిన వారి యొక్క గుణగణాలు, అంటే ఉదాహరణకి జనవరి 2, ఫిబ్రవరి 2, మార్చి 2, ఏప్రిల్ 2, ఈ విధంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా 2వ తారీఖున ఎవరైతే జన్మించారో వారి యొక్క గుణగణాలు తెలుసుకుందాం. 2వ తారీఖు 2వ సంఖ్యానంగానే సంఖ్యాశాస్త్రం ఏం చెప్తుంటే వీరి మీద చంద్రగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. జీవితాంతం చంద్రగ్రహ ప్రభావాన్ని వీరి మీద అధికంగా ఉండడం వల్ల దానికి అనుకూలంగానే వీరి ఆలోచన విధానం కానీ మాట తీరు కానీ అధికంగా ఉంటుంది చెప్పవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే వీరిని సున్నితమైనటువంటి మనస్కులుగా చెప్పవచ్చు. ఎవరైనా సరదాగా కానీ లేదా కోపంగా కానీ వీరిని ఏదైనా ఒక్క మాట అన్నారనుకోండి, వీరు మనసులోని ఆ బాధను ఉంచుకోవడం, ఎక్కువగా భయపడడం, బాధపడడం జరుగుతుంది. మనసు ఎప్పుడైతే సున్నితంగా ఉంటుందో వీరి ఆలోచన విధానం కూడా అదేవిధంగా సున్నితంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తులను ఎట్టి పరిస్థితిలో కూడా నొప్పించే ప్రయత్నం చేయరు. ఎదుటి వ్యక్తితోటి గట్టిగా మాట్లాడవలసి వస్తే కూడా సున్నితంగా వారు తెలియజేస్తారు తప్పితే పొరపాటును కూడా వారిని భయపెట్టి మాట్లాడే విధంగా కానీ వారిని నొచ్చుకునేలా కానీ మాట్లాడడం వీరికి చేత కాదు. అదే వీరి కుటుంబ సభ్యులు కానీ కార్యంలో పనిచేసేవారు కానీ ఎవరైనా ఒక్క మాట వీరిని 2వ తారీఖున జన్మించిన వారు అంటే వారు నిజంగా కూడా చాలా వరకు మనస్తాపం చెందడం, లోపల బాధపడడం అధికంగా ఉంటుంది. కాబట్టి 2వ తారీఖున జన్మించిన వారు మన కుటుంబంలో ఎవరైనా ఉంటే మొట్టమొదటిగా మనం వారికి నేర్పాల్సింది ఏంటంటే సున్నిత మనసును కొంతవరకు వదులుకోండి. ఎదుటి వ్యక్తులతో సంభాషించినప్పుడు ఒక్కొక్క వ్యక్తి ఒకేలా మాట్లాడుతుంటారు, ఒకేలా ప్రవర్తిస్తుంటారు. అన్నింటినీ కూడా మనం హృదయానికి తీసుకొని బాధపడాల్సిన అవసరం లేదు. అది ఆ వ్యక్తి యొక్క నైజం అని చెప్పి వీరికి మనం అలవాటు చేసినప్పుడు కొంతవరకు వీరి మనస్సు గట్టిగా ఉండేలా వీరు ఏర్పాటు చేసుకుంటే వీరి జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు. అదేవిధంగా వీరు తరచూ కూడా చుట్టుపక్కల వాతావరణానికి
ప్రలోభం చెందడం అంటారా, అది కాస్త అధికంగా ఉంటుంది. అంటే వీరి కుటుంబ సభ్యులు ఒక 5 మంది వచ్చి ఒక విషయం బాగుంది అలా చేద్దామని అనుకోండి, వీరి మనసులో ఆలోచన ఏదైనా ఉన్నప్పటికీ, వీరి ఉద్దేశం ఏదైనా అన్నప్పటికీ కూడా ఓకే, కుటుంబ సభ్యులందరూ కూడా నాకు ఈ విధంగా చెప్పారు కదా అని చెప్పి వెంటనే వీరి మనసు మార్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. మరికొంతసేపటికి ఇంకో ఇద్దరు కుటుంబ సభ్యులు వచ్చి అలా కాదు, అలా చేస్తే అది బాగుంటుంది, ఇలా చేద్దామనుకోండి, వెంటనే వీరు దీనికి కూడా అంగీకరిస్తుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి లేదా ఒక తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలంటే వీరికి జాప్యం అధికంగా ఉంటుంది. అంటే చుట్టుపక్కల వారి యొక్క ప్రభావం వీరి మీద అధికంగా ఉండడం వల్ల సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, వారు తీసుకున్న నిర్ణయం తప్పని వారు తెలిసినప్పటికీ కూడా ఇతర వ్యక్తులు ఎవరైతే వీరిని ప్రభావితం చేశారో దానివల్ల నిర్ణయాలు తీసుకోవడం, ఆ తర్వాత జీవితంలో కొంతవరకు అపజయాల బారిన పడడం అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ 2వ తారీఖున జన్మించిన వారు ప్రధానంగా కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడు 1-2 సార్లు నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించవచ్చు, 10 రకాలుగా ఆలోచన చేయవచ్చు, 10 మంది సలహాలు సూచనలు తీసుకోవచ్చు. అందులో ఎటువంటి తప్పు కానీ పొరపాటు కానీ లేదు. కానీ ఒక్కసారి తమ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండేలా వీరు ఏర్పాటు చేసుకుంటే వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు. వీరి మనసు విషయానికి వస్తే ఒక్కొక్కసారి వీరు సంతోషంగా ఆనందంగా నవ్వుతూ ఉంటారు, మరొకసారి చెప్తే దిగులుగా ఉంటారు, మరొకసారి చూస్తే బాధగా ఉంటారు, మరొకసారి చూస్తే కోపంగా ఉంటారని చెప్పవచ్చు. అంటే వీరి మనసు ఎప్పుడు కూడా చంచలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఒక వ్యక్తికి మనసు ఎప్పుడైతే చంచలంగా ఉంటారో, చంచల స్వభావంగా ఆ వ్యక్తి ముద్ర వేయించుకుంటాడో ఆ వ్యక్తి జీవితంలో విజయాలు సాధించడం కొంతవరకు కష్టమవుతుంది. కుటుంబ సభ్యులు కానీ లేదా కార్యాలయంలో పనిచేసే అధికారులు కానీ లేదా సహచరులు కానీ వీరిని అర్థం చేసుకోవడం కొంతవరకు వీరికి కష్టమవుతుందని చెప్పవచ్చు. మాట సందర్భంలో ఏంటంటే ఆ వ్యక్తి కాస్త తిక్క అధికంగా ఉంది, ఏం చెప్తాడో అర్థం కాదు, ఏం మాట్లాడతాడో అధికం కాదు, 10 నిమిషాల తర్వాత మరొక మాట మాట్లాడుతానని చెప్పి వీరి మీద ఇటువంటి ముద్ర వేసే పరిస్థితి కూడా కాస్త అధికంగా ఉంది. కావున 2వ తారీఖున జన్మించిన వారు చిన్నప్పటి నుంచి కూడా ఈ విషయం పట్ల పెద్దల వారికి కొంతవరకు మనసు చంచలంగా లేకుండా, మూడ్ స్వింగ్స్ అధికంగా లేకుండా కొంతవరకు వీరికి ఏర్పాటు చేయడం, మెడిటేషన్, ధ్యానం, యోగా లాంటివి నేర్పించడం మజని చెప్పవచ్చు. ఇక ఎదుటివారి మనసులో ఏముందో వెంటనే గ్రహించగలం నేర్పు మాత్రం వీరికి స్వతహాగా వచ్చి ఉంటుందని చెప్పొచ్చు. ఎదుటి వ్యక్తితో ఒక 2 నిమిషాలు మాట్లాడంగానే ఆ వ్యక్తి మనసులో ఏముందో గ్రహించి దానికి అనుకూలంగా వీరి మాట తీరును మార్చుకుని పనులు చక్కదిద్దుకునే ప్రయత్నం మాత్రం చేసి అందులో మాత్రం విజయం సాధిస్తారు. మధ్యవర్తులుగా వీరిని పంపితే మాత్రం ఎటువంటి కార్యక్రమమైనా సరే, ఎటువంటి కష్టసాధ్యమైన సమస్య అయినా సరే వీరు పరిష్కరిస్తారు. ఎందుకంటే మధ్యవర్తం చేసే వ్యక్తి ప్రధానంగా ఏంటంటే ఎదుటి వ్యక్తులతోటి సంభాషించినప్పుడు ఆ వ్యక్తి మనసులో ఏముంది అన్నది గ్రహించగలగాలి. ఆ నేర్పు ఉంటే మధ్యవర్తిగా చక్కగా రాణించగలుగుతారు. ఈ విషయంలో 2వ తారీఖున జన్మించిన వారు మాత్రం మధ్యవర్తాలు చేయడంలో ఎదుటి వ్యక్తుల యొక్క మనసులో ఏముంది, వారి ఆలోచనలు ఏముంది, వారి పైకి ఎలా మాట్లాడతారు కానీ వారి లోపల మనసులో ఏముంది అన్న విషయాన్ని వెంటనే గ్రహించగలుగుతారు. దానికి అనుకూలంగా వీరి ఆలోచనలు మాటతీరును మార్చుకుంటూ వీరి పనులు చక్కదిద్దుకుంటారు. కానీ వీరు తీసుకునే నిర్ణయాల విషయంలోకి వస్తే మాత్రం ఇందాక చెప్పుడుగా కొంతవరకు ఎదుటి వ్యక్తుల ప్రలోభానికి తొందరగా లోనవుతారు. కాబట్టి ఇబ్బందులు వస్తాయి. ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించడం మజని చెప్పవచ్చు. ఇక ఎదుటి వ్యక్తుల నుంచి కూడా ఎక్కువగా వీరు ఆశించేది ఏమన్నా ఉందా, డబ్బాసిస్తారా, నగలాసిస్తారంటే ఎక్కువగా ప్రేమానురాగాలు కోరుకుంటారు. ప్రతి వ్యక్తి కూడా నన్ను ప్రేమగా చూసుకోవాలి, ప్రతి వ్యక్తి కూడా నాతో ప్రేమగా మాట్లాడాలి, ప్రతి వ్యక్తి కూడా నన్ను అర్థం చేసుకోవాలి అన్న వైపుగా వీరి ఆలోచనలు అధికంగా ఉంటాయి. ఒకవేళ ఆ ఎదుటి వ్యక్తులు సరిగ్గా ప్రేమానురాగాలు వీరి పట్ల వ్యక్తపరచకపోతే మాత్రం చాలా వరకు కూడా వీరు బాధపడడం, దీనివల్ల కూడా కొంతవరకు నిరాశ చెందడం అధికంగా జరుగుతుంది. అదేవిధంగా నేర్పు, ఓర్పు, సంయమనం, తెలివితేటలు వీరికి స్వతహాగా ఉన్నప్పటికీ కూడా చుట్టుపక్కల వాతావరణానికి త్వరగా వీరు ప్రభావితం చెందడం కొంతవరకు వీరి జీవితంలో ఇబ్బందికర అంశాలు జరుగుతాయని చెప్పొచ్చు. ఇక ఒక్కొక్కసారి చూస్తే వీరికి తెలివితేటలు అధికంగా ఉండడం, విషయ పరిజ్ఞానం అధికంగా ఉండడం వల్ల వయసు కన్నా కూడా పైబడిన వాళ్ళ ఆలోచన చేయడం వల్ల మనకే ఆశ్చర్యం కలుగుతుంది. ఇదేంటి ఈ వ్యక్తికి ఇంత జ్ఞానం ఉందా, ఇంత పెద్ద మనసుతో ఎలా ఆలోచిస్తున్నారు, ఇంత అనుభవం ఇతనికి ఎక్కడదా అని. మరొకసారి చూస్తే అదే వ్యక్తి ఒక చిన్న పిల్లాడిలా ప్రవర్తించడం కూడా అధికంగా చూడవచ్చు. అదే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అదేంటి మొన్న ఆ విషయంలో అలా వస్తే అలా ప్రవర్తించి అలా నిర్ణయం తీసుకున్నాడు, ఈ విషయం చూస్తే ఈరోజు ఏంటి ఇలా చిన్న పిల్లాడిలా వాదిస్తున్నాడు, మొండిగా వాదిస్తున్నాడు అని చెప్పి అనుకుంటాం. ఏది ఏమైనప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు కూడా 2వ తారీఖున జన్మించిన వారు సున్నిత మనస్కులు కావడం చేత ఎవరిని నొప్పించకూడదు అని చెప్పి అనుకోవడం చేత కొంతవరకు ఏంటంటే ఇబ్బంది ఎదుర్కోవడం అధికంగా జరుగుతుంది. దీని నుంచి వీరు బయటపడే ప్రయత్నం చేయడం మజని చెప్పవచ్చు. ఇక ఎదుటి వ్యక్తులతోటి గొడవలకు దిగడం, లేదంటే ఎదుటి వ్యక్తులతో కొట్లాట అంటాం కదా, అలా దిగడం, ఫైటింగ్స్ చేయడం ఏమాత్రం కూడా వీరికి ఇష్టం ఉండదు. ఏదన్నా సరే మాటలతోటి, అది కూడా ఎదుటి వ్యక్తి గాయపడకుండా మాట్లాడి పనులు చేసుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు. ఒకవేళ ఎదుటి వ్యక్తికి ఏదన్నా కోపానికి అధికంగా గురయ్యే వ్యక్తి అయితే ఎదుటి వ్యక్తి మాటలతోటి వీరిని గాయపరిచే పని చేస్తే మాత్రం వీరు బలహీనంగా మారిపోతారు, భయపడిపోతారని చెప్పవచ్చు. ఈ లక్షణం నుంచి కూడా వీరు బయటపడడం మంచిదని చెప్పవచ్చు. ఇక వీరి అనారోగ్యం విషయానికి వస్తే వీరికి మానసిక వ్యాధులు కొంతవరకు అధికంగా వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఉదర సంబంధ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. కావున ఈ విషయాల పట్ల జీవితాంతం 2వ తారీఖున జన్మించిన వారు కొంత జాగ్రత్త వహించాలి. వీరికి అదృష్ట వారాల విషయానికి వస్తే వీరికి ప్రధానంగా చెప్పాలంటే ఆదివారం, సోమవారం, శుక్రవారాలు చక్కగా కలిసి వస్తాయని చెప్పొచ్చు. అదేవిధంగా వీరికి తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు అదృష్ట వర్ణాలుగా చెప్పవచ్చు. ఇక జీవితాంతం కూడా వీరు యథాశక్తిగా
శ్రీకృష్ణ భగవాన్ని పూజించడం, శ్రీకృష్ణాష్టోత్తరాన్ని కానీ లేదా శ్రీకృష్ణ భగవానికి సంబంధించిన మంత్రాన్ని ఏదైనా అందుబాటులో ఉంచుకుని ప్రతినిత్యం పఠించడం చాలా మంచిది. ప్రతిరోజు సాయంకాలం అంటే చంద్రోదయం అయిన సమయంలో కొంతవరకు చంద్రుని కిరణాలు మీద పడేలా వీరు కొంతసేపు అక్కడ బయట తిరగడం కానీ కూర్చోవడం కానీ చాలా మంచిది. లక్ష్మీ అమ్మవారిని, శ్రీకృష్ణ భగవాన్ని ఎంత ఎక్కువగా పూజిస్తే వీరి విజయాల శాతం అంత ఎక్కువగా పెరుగుతుందని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు శుభకరం అన్న అంశంలో భాగంగా సూర్య భగవాన్ని నిత్యం పూజించేవారు ఏ పత్రాలతోటి పుష్పాలతోటి పూజిస్తే సూర్యగ్రహం యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అన్న అంశాల గురించి తెలుసుకుందాం. తెల్ల జిల్లేడు, మల్లె మరియు తెలుపు రంగు, ఎరుపు రంగు తామర పుష్పాలతోటి యథాశక్తిగా సూర్యభగవాన్ని పూజించడం చాలా మంచిది. ఇక పత్రాల విషయానికి వస్తే మారేడు, తులసి, జిల్లేడు పత్రాలతోటి స్వామివారిని పూజించడం వల్ల స్వామివారి యొక్క అనుగ్రహం మనకు త్వరితగతిన కలుగుతుందని చెప్పవచ్చు. విన్నర్గా ఇదండి ఇవాళ శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తి కలిగించే అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.